ఈరోజు నేను దబ్బ చేస్తున్నాను. దబ్బ తెచ్చి పొట్టేరు దబ్బ తీసుకొని వచ్చాను. చేస్తున్నాను నేను. ఇది ఎలా చేస్తున్నానంటే మీకు చెప్తున్నాను. నేను అన్నీ వేసేసాను అయినా నేను చెప్తున్నాను. దీంట్లో 1 టీ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, ఉప్పు, పసుపు, ఎర్రగడ్డ, హాఫ్ ఎర్రగడ్డ, కొంచెం కొత్తిమీర ఆకు, అవి మట్టమే వేసాను నేను. దీంట్లో ఇంకేమీ లేదు. ఇది కలిపి నేను గ్యాస్ మీద పెడుతున్నాను. చూడండి ఎన్ని సెట్ చేసుకున్నాను నేను. ఇలాగా ఇది కొంచెంసేపు గ్యాస్ మీద ఉడికినాక మళ్ళీ నేను తాలింపు పెడతాను. అప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను. ఇలాగ క్లీన్ చేసుకొని నేను ఇది తింటే మంచిది రక్త పోషణకి. తెల్ల కణాలని ఎర్ర కణాలుగా మారుస్తుంది. ఆరోగ్యానికి పిల్లలకి మంచిది కాబట్టి నేను ఇది చేస్తున్నాను. ఇలా తయారు చేశాను. మళ్ళీ నేను దీన్ని తాలింపు పెట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు గ్యాస్ ముట్టించి నేను గ్యాస్ మీద పెట్టేస్తున్నాను. పొయ్యి మీద పెడుతున్నాను. నేను 3 విజిల్లు వచ్చింది. నేను ఆఫ్ చేసేసాను గ్యాస్ని. నేను గ్యాస్ అంతా ఉడికిచ్చేస్తున్నాను. ఇలాగా నేను దీన్ని గ్యాస్ అంతా తీసేసాక నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇట్లా వాటర్ ఏమీ వేయలేదు నేను. ఇలాగా ఇట్లా ఏమి ఇంకా కొంచెంసేపు మామూలుగానే ఇలాగనే కొంచెంసేపు చెమ్మ ఉండకూడదు. చెమ్మ లేకుండా అలాగ ఉడకబెట్టాలి. మనం వాటర్ పోయలేదు దాంట్లో ఉన్న వాటర్తోనే ఉడుకుతుంది. పీసు ఇట్లా కుక్కర్లో ఉడికింది కాబట్టి పీసు మెత్తంగా ఉంటుంది. ఎవరైనా తినేదానికి బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది. అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో పెడతాను. కుక్కర్లో పెడితే ఇంకా మెత్తగా బాగా వస్తుంది. స్టవ్ ముట్టించాను. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకోవచ్చు, మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ ప్రవా ఎక్కువ పడుతుంది దీనికి. పిల్లలు తినేదానికి కొంచెం బాగుంటుంది కాబట్టి నేను ఆయిల్ కొంచెం ఎక్స్ట్రాగానే వేసాను. చూడండి 3 టీ స్పూన్లు వేసాను ఆయిల్. అలాగా ఆయిల్ కొంచెం లాగుతుంది. ఆయిల్ వేయాలి దీనికి తప్పకుండా. దీంట్లోకి కావాల్సినట్టు చూపిస్తున్నాను. జీలకర్ర, ఆవాలు ఈ రెండే. కావాలంటే మనం కరివేపాకు వేసుకోవచ్చు. నేను ఎర్రగడ్డ అంతా దీంట్లో పెట్టేసి వేసేసాను కాబట్టి నేను దీంట్లో ఇంకా ఎర్రగడ్డ వేయటం లేదు. జీలకర్ర వేయాల కంపల్సరీగా, మంచిది. జీలకర్ర వేసుకోవచ్చు, మెంతాకు కూడా వేసుకోవచ్చు ఒక రవ్వ. అయినా నేను వేయటం లేదు. రక్తానికి బాగా మంచిది కాబట్టి ఎవరైనా తినచ్చు. మెంతుల పొడి ఇట్లా ఏమి వేయలేదు. మెంతులు అంటే అన్నీ కూడా ఏమి వేయలేదు. మెంతాకు కొంచెం వేసుకోవచ్చు. ఇది కొంచెం చిటపట ఎగరుతుంది కాబట్టి కొంచెం చల్ల మంటలో వేసుకోవాలి. చూడండి సౌండ్ ఎలా వస్తుందో. చిటపట 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 అంటాయి. సన్న మంటలో పెడుతున్నాను నేను. ఇలాగా ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. కర్రీ ఇలాగే చేయాలా, అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇది. ఇప్పుడు మంట కొంచెం వేస్తున్నాను. మనం కావాలంటే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. పిల్లలు తింటారు కాబట్టి అన్నంలో కూడా కలుపుకోవచ్చు. నేను
పుదీనా కొంచెం వేస్తున్నాను, పుదీనా వేస్తున్నాను కొద్దిగా, ఎక్కువ వేయలేదు, కొద్దిగానే వేస్తున్నాను. ఇంతవరకు కొంచెం కొత్తిమీర వేసాను, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. ఇది ఉత్తదైనా తినచ్చు, అన్నంలో అయినా తినచ్చు. కారం ఎక్కువ కావాలంటే పచ్చిమిరపకాయలు తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, లేకపోతే మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. ఇది సన్న మంటలోనే అయితే బాగుంటుంది. ఇంట్లో అల్లం పేస్ట్, కారపొడి, ధనియాల పొడి అంతా వేసి బాగా ఉడకాలి. ఇది ఇలా ఉడకాల. దీంట్లో చెమ్మ ఏంటో ఏమీ లేదు, నేను చెమ్మే వేయలేదు. ఇది పట్ట 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 అంటుంది కాబట్టి మనం మూతన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం నిదానంగా అయినా చేసుకోవచ్చు. ఇలాగా చెమ్మ లేకుండా వాటర్ పోయకుండా చేయాలి. దీంట్లో ఉండే చెమ్మతోనే ఇది బాగా ఉడకాలి. ఇలాగా చూడండి ఎలా వచ్చిందో, ఇలాగా రావాలి, పొడిగా రావాలి. వచ్చినప్పుడు బాగా ఉడికింది. అది మీరు కూడా ఇది చేసుకొని తినాలా, ట్రై చేయండి. దీంట్లో మనం కొంచెం ఎరగడ్డలు వేసుకొని తినొచ్చు, ఉత్తర తినాలంటే ఎరగడ్డలు వేసుకొని తినొచ్చు, పచ్చిమిరపకాయ అయినా పెట్టుకొని తినొచ్చు. దీన్ని సర్వింగ్ చేసుకొని తింటే బాగుంటుంది. కాబట్టి మీరు కూడా చేసుకొని తినండి. నా ఈ వంట రుచి చూడండి, చేసుకొని తిని రుచి చూసి నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి. ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నాను, గ్యాస్ పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా చేసుకోండి. ఇలాగ మీరు కూడా తినాలని నేను కోరుకుంటున్నాను. నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది. చాలా బాగుంది, నాకు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఎర్రగడ్డ కానీ పచ్చిమిరపకాయ కానీ తిన్నా కూడా చాలా బాగుంటుంది. నేను తీసుకొని తింటున్నాను. అలాగ మనం తింటుంటే బాగుంటుంది. మనం ఎర్రగడ్డ వేసుకొని అలాగ తింటుంటే టేస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, మన పెద్దవాళ్ళం కూడా తినచ్చు, అన్నంలో తినచ్చు, మామూలుగా ఫ్రీగా కూడా తినచ్చు. మనం ఇవి చేసుకొని తినాలని, ఎలా ఉందని నాకు కామెంట్ పెట్టమని నాకు ఛానల్ సపోర్ట్ చేయమంటున్నాను. మీ ప్రేమతో నేను లైక్ చేయమని, ఛానల్కి లైక్ చేయమని ప్రేమతో అడుగుతున్నాను.